హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెహర్ కిచెన్. ఈ చలికాలంలో పొద్దున్న వండిన అన్నాన్ని మధ్యాహ్నం కల్లా తినేటప్పుడు చల్లగా అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి. మన ఇంట్లో ఉండే క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ఏదైనా సరే, ఏముంటే అవి వెజిటేబుల్స్ ఎన్ని ఉన్నా సరే ఇలా వేసేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గరం మసాలా వేసుకొని అంతా బాగా ఫ్రై చేసేసి దాంట్లోకి రైస్ వేసి కలిపేయడమే. కలిపేసిన తర్వాత బాగా వేడిగా ఉంటుంది కదా, అప్పుడు బాగా తినాలనిపిస్తుంది. లేకపోతే పొద్దున్న వండిన అన్నం మధ్యాహ్నానికల్లా చల్లగా అయిపోయి తినాలనిపించదు కదా. అందుకని ఇలా చేసుకొని తినండి. ఈ చలికాలంలో అసలు అన్నం తినాలంటే మధ్యాహ్నం పూట బాగా చల్లగా అయిపోయి చిరాగ్గా ఉంటుంది కదా. అందుకని ఇలా చేసుకొని తినండి. ఏ మసాలాలు ఎక్కువ కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అంతే. ఈ వెజిటేబుల్స్ వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి. నాకు సరిగ్గా తెలుగు మాట్లాడడం రాదు ఫ్రెండ్స్, అందుకని నేను ఎక్కువగా మాట్లాడను. మీకు గనక నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు తొందరగా ఇలా ట్రై చేసి నాకు మళ్ళీ కామెంట్లో చెప్పండి ఎలా ఉందో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పొద్దున్న పూట కూడా చేసుకోవచ్చు. రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నైనా సరే ఇలా చేసుకొని ట్రై చేయండి. 10 నిమిషాల్లో అయిపోతుంది ఫ్రెండ్స్. మేము వీడియో తీసేటప్పుడు అయితే చాలాసేపు పట్టినట్టు అనిపిస్తుంది, కానీ చేయాలనుకుంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో చూడండి. కలర్ఫుల్గా వేడిగా ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తినండి. నా వీడియోస్ షార్ట్స్ ఇంకా పెట్టాను ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. అన్నీ చూసి లైక్ కొట్టండి. ఇది ట్రై చేసి మళ్ళీ చెప్పాలి మీరు నాకు ఎలా ఉంది అనేది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, అల్లా హాఫీజ్.